హాయ్ హలో వెల్కమ్ టు బోస్ 360. నేను మీ మురళీ రాపల్లి. యోగి ఆదిత్యనాథ్ యూపీలో ఉంటాడు. ఈయన యూపీకి ముఖ్యమంత్రి. ఆయన ఏమన్నంటే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది కుక్కలకి కాలుతుంది. ఎందుకో నాకు అర్థం తీయరా. మీరు ఏమన్నా ఆయనకేం పుట్టారా? ఆయన యోగి కదా, ఎందుకురా మీకు కాలుతుంది? వాస్తవాలు చెప్పొద్దా జనానికి? యూపీ ప్రజల బ్రతికేంటో తెలుసా? సంవత్సరాలకి 2,02,800 మంది రేపులకు గురవుతున్నారా? మీ పెళ్ళాల్ని తీసుకెళ్ళి రేపులు చేస్తే అప్పుడు తెలుస్తుంది ఆ బాధ. మనిషిగా పుట్టారా, దున్నపోతుల్లో పుట్టారా? యాదవనాయాలరా నన్ను పాయింట్అవుట్ చేస్తున్నారు. ఆ స్టాటిస్టిక్స్ తీసిన వాళ్ళని, ఆ గవర్నమెంట్ని వాళ్ళని అడగంట వెళ్ళి. ఈ అమ్మల్ని, మీ చెల్లెల్ని రేప్ చేస్తే కానీ వాస్తవాలు మీకు తెలియవా? ఈయన యోగి ఆదిత్యనాథ్ షుగర్ రేటు పెరిగింది అంటే, షుగర్ గురించి ఈయన మాట్లాడుతున్న మాటలు నాకు భలే ఆశ్చర్యం కలిగించాయి. UP does not just have the capacity of feed 25 crores people. It has the capacity of feed 140 crore people of India. యూపీ అంట షుగర్ గురించి బాధపడాల్సిన అవసరం లేదంట. షుగర్ నిల్వలు భారీగా ఉన్నాయంట. షుగర్ గురించి ఇప్పుడు మా యూపీలో ఉన్నటువంటి 25 కోట్ల మందినే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 140 కోట్ల మందిని మేము కాపాడేస్తామని యోగి ఆదిత్యనాథ్ ప్రగల్భాలు పలుకుతున్నాడు. ఒకసారి ఆ మాటలు వినండి, నేను దానికి మీకు గట్టి ఆన్సర్లు ఇస్తాను. ఓకే, चीनी की क्राइसिस की चर्चा की जाती है, लेकिन यूपी में चीनी की कमी नहीं. యూపీలో షుగర్కి తక్కువ లేదంట. సార్, మరి యూపీలో షుగర్కి తక్కువ లేకపోతే, షుగర్ పుష్కలంగా ఉంటే మరి యూపీలో చక్కెర ప్రైస్ ఎంతో తెలుసా సార్? నేను చెప్తున్నాను. యూపీ స్టేట్ షుగర్ ప్రైస్ టుడే పర్ కేజీ. యూపీలో నిజంగా షుగర్ క్రైసిస్ లేకపోతే 60 నుంచి 65 రూపాయలు కేజీ ఎందుకు అమ్ముతున్నారు గుండు సార్ అని అడగాలండి. ఎందుకంటే బుల్డోజర్ అంటే హ్యాపీ ఫీల్ అయినప్పుడు బోడిగుండు అంటే మాత్రం ఫీల్ కాకూడదు కదా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్లో షుగర్కి క్రైసిస్ లేదు. మరి అటువంటిప్పుడు ఉత్తరప్రదేశ్లో తక్కువ రేటుకు దొరకాలి కదా. గతంలో లాగా 30 రూపాయలకో 35 రూపాయలకో దొరకాలి కదా. మరి 65 రూపాయలు పర్ కేజీ ఎందుకు అమ్ముతున్నారు యోగి ఆదిత్యనాథ్ గుండు గారు అని అడగాలనుంది. సమాధానం చెప్పే దమ్ముందా ఎవరికైనా? మాట్లాడయా. यूपी की एक महीने की कुल खपत है 4 लाख टन. ఒక నెలకంట 4 లక్షల టన్నులు షుగర్ కావాలంట. ఏం కబుర్లు చెప్తాడు చూడండి వీడు. कुल 4 लाख टन एक महीने की खपत है. हमारे पास मौजूद है 28 लाख टन. 28 लाख టన్ అంటే 28 లక్షల టన్నులు అనమాట. 4 లక్షల టన్నులు అనేది నెలకు పడుతుంది. మా దగ్గర 28 లక్షల టన్నులు షుగర్ పడింది అంటున్నాడు. మరి 28 లక్షల టన్నుల షుగర్ పడి ఉంటే మరి పాత రేటుగా అమ్మొచ్చు కదరా అని అడుగుతున్నారు జనాలు. ఏం చెప్తావయ్యా గుండు బాస్? పాత రేటుకి అమ్మకుండా పెరిగిన రేటు 65 రూపాయలకి ఎందుకు అమ్ముతున్నావురా దగులు బాజీ అని అడుగుతున్నారు. ఏం సమాధానం చెప్తారు సార్? సొల్లు కబుర్లు ఎందుకు చెప్తున్నావు? తక్కువ రేటుకి ఇచ్చి చూడు, పనికి మాల మాటలు మాట్లాడకుండా పని చూపించు అంటున్నారు. ఏం సమాధానం చెప్తారు యోగి గారు? అనుమానం ఉంది మాకు, 100% అనుమానం ఉంది, అందులో డౌట్ లేదు. ఇట్లాంటి కబుర్లు ముచ్చట చెప్పావు నువ్వు. 7 महीने की चीनी हमारे पास मौजूद है. 7 నెలలకు సరిపడా షుగర్ ఈయన దగ్గర స్టాక్ అయి ఉందంట. కబుర్లు చెప్తామే కానీ నేను అప్పుడెప్పుడో పెట్టల ధరలు వచ్చేవాళ్ళు మా ఊర్లకి. ఆ పెట్టల ధర కబుర్లు తప్పించి ఇందులో వాస్తవం లేదు. నిజంగా రాష్ట్రంలో షుగర్ కనుక అంత నిలువలు పడి ఉంటే పాత ధరలకి ఎందుకు ఇవ్వట్లేదురా పనికి మాలినోడా అని అడగాల లేదా ప్రజలు? మరి రేట్లు ఎందుకు పెంచావరా పనికి మాలినోడా అని అడగాల లేదా? మరి ఎందుకు అడగట్లేదు అన్నదే ఇక్కడ పాయింట్. और हम 15 अक्टूबर से फिर चीनी मिल चालू करेंगे तो 90 लाख टन यानी 900 लाख कुंटल चीनी का फिर से प्रोडक्शन अपनी चीनी मिलों के माध्यम से कर, यानी इतने बड़े पैमाने. ఏనంట ఇప్పటి నుంచి పండిస్తే అంట 900 లక్షల టన్నుల షుగర్ అనేది ఆయన రెడీ చేసి పెట్టగలిగే సామర్థ్యం ఉంది, అంత చేయగలుగుతాం మేమని చెప్తున్నాడు. గొర్రె కషాయం అన్నట్టు సామర్థ్య యూపీకి పాస్ है. అబ్బో, ఎందుకు మరి మా అందరికి రేట్లు ఎందుకు నాన్న? పంపించు ఆంధ్రప్రదేశ్కి కూడా. నీ దగ్గర 900 లక్షల టన్నులు మీరు ప్రొడ్యూస్ చేయగలిగే దమ్ము ధైర్యం ఉంటే ఈ బొచ్చు పీకే మాటలు ఎందుకు? పంపించు, దేశం మొత్తానికి పంపించు, ఒక తక్కువ రేటుకి వస్తుంది కదా.
మరి అది చేత కాక సొల్లు కబుర్లు చెప్తావు ఏంది బాసు, నాకు అర్థం కాదు. यूपी की 25 करोड़ जनता का ही नहीं, ఆ, भारत की 140 करोड़ जनता का पेट भरने की सामर्थ्य यूपी रखता है। ఆ, కడుపు నిండా పెడతానికంటావు. యూపీలో ఉన్నటువంటి 25 కోట్ల మందికి కాదు, 140 కోట్ల మందికి కూడా కడుపు నింపే అంత షుగర్ మా దగ్గర ఉంది, అంత దమ్ము ఉంది, అంత తోపుగాళ్ళం అని చెప్తున్నాడు. నాకు భయ్యా ఒక సామెత గుర్తొస్తుంది. పిచ్చోడు తిరణాలు వెళ్తే ఎక్కాదిగా సరిపోయిందంట. నీలాంటి వాడు ముఖ్యమంత్రి స్థానంలో కూర్చుంటే సొల్లు కబుర్లు చెప్పడమే ఎక్కువ ఉంటుంది, పని తక్కువ ఉంటుంది. और उसके लिए तकनीकी सहायक में आपकी बड़ी भूमिका हो सकती है। कृषि विज्ञान केंद्र के माध्यम से बहुत अच्छे कार्य वर्तमान में कृषि विज्ञान केंद्र चलने शुरू हुए हैं, कृषि विश्वविद्यालय चल रहे हैं, और इस समय प्रधानमंत्री जी की प्रेरणा से कृषि वैज्ञानिक और तकनीकी सहायक अब खेत की बात यानी खेती की बात खेत में करने लग गए, लैब टू लैंड की बात करने लग गए। अब लैब पे ही एक्सपेरिमेंट नहीं होगा, अब वह किसान के खेत में होगा। నేను ఇంతకన్నా ఈ సొల్లు వినలేను కాబట్టి మీకు ఈ వీడియో ఎంతకన్నా చూపించట్లేదు. నువ్వు నిజంగా యోగి ఆదిత్యనాథ్ మగోడివే అయితే, యోగి ఆదిత్యనాథ్కి ఒళ్ళంతా దమ్ముంటే, అంటే వేరే పదం వాడచ్చు, చాలామంది తప్పుగా అనుకుంటారు నేను అంత బూతులు మాట్లాడినా కాబట్టి ఆ బూతు మాట్లాడట్లేదు. జీలో ఏదో అంటూ ఉంటారు, ఆ బూతు నేను మాట్లాడట్లేదు. బూతు కాదు, అది కూడా మంచి ప్రేరణ కలిగించేటటువంటి మాటే. కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కాబట్టి కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తున్నా. నీకు నిజంగా అంత దమ్ముంటే, నువ్వు చెప్పిన మాటలు నిజమైతే, నీ దగ్గర 28 లక్షల టన్నుల షుగర్ పడి ఉంటే, దేశం మొత్తాన్ని పోషించగలిగే శక్తి ఉంటే, షుగర్ రేటు తగ్గించి మాట్లాడు, అన్ని రాష్ట్రాలకు పంపించి మాట్లాడు. ఈ గాలిలో పనికి మాలిన బుర్ర కథలు, హరికథలు, బూతు కథలు చెప్పకు అని సవినీయంగా విన్నవించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. Thank you so much.